హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. ఈరోజు మన టాపిక్ క్రియేషన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దీని టీ కోడ్ వచ్చేసి OB13. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ GL అకౌంట్. అసలు చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటంటే, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ GL అకౌంట్. దీన్ని ఎలా ఉపయోగిస్తారు ఏంటి అని అంటే, దీన్ని బేస్గా చేసుకుని మనం GL గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాము. అలాగే GL గ్రూప్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తామంటే GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ GL అకౌంట్స్, క్రియేషన్ ఆఫ్ GL గ్రూప్స్ బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అంటే GL గ్రూప్స్ని క్రియేట్ చేయడానికి చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్ చేసుకుని మనం GL గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తామన్నమాట. అలాగే GL అకౌంట్స్ని క్రియేట్ చేయాలని అంటే GL గ్రూప్ని బేస్గా చేసుకుని GL అకౌంట్స్ని మనం క్రియేట్ చేస్తాము. ఇందులో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో మెయిన్గా మనకి మూడు ఉంటాయి అన్నమాట SAPలో. ఫస్ట్ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. టీ కోడ్ అయితే అన్నిటికీ ఒకటే ఉంటుంది, ఇక్కడ నేను 3 రాస్తున్నాను. రెండోది వచ్చేసి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. థర్డ్ది వచ్చేసి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, థర్డ్ వన్ ఈజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇట్లా 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే, ఇది కంపెనీ కోడ్ లెవెల్లో ఉండిద్ది అనమాట. కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో అన్నమాట. ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ఆల్ కంపెనీ కోడ్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసి ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. మిక్స్ చేసేసి ప్రిపరేషన్ ఆఫ్ ద ఫైనల్ అకౌంట్స్. స్టేట్మెంట్స్. ఇది ఫ్రెండ్స్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే, ఒక కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి మనకి ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో అన్ని కంపెనీ కోడ్లని మిక్స్ చేసి ఫైనల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడానికి ఈ గ్రూప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇక కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇదేంటంటే, ఒక కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ని ఫాలో అవుతూ వర్క్ చేయడానికి ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం OB13 అనే దాన్ని టీ కోడ్ని ఉపయోగించి ఈ 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాము. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఒక కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో అన్ని కంపెనీ కోడ్స్ని మిక్స్ చేసి ఫైనల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఒక కంట్రీ యొక్క లీగల్ రిక్వైర్మెంట్ని ఫాలో అవుతూ వర్క్ చేయడానికి ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం OB13 అనే టీ కోడ్ ఉపయోగించి ఈ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేద్దాము. OB13 నేను కమాండింగ్ ఫీల్డ్లో OB13 అని ఎంటర్ చేశాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమి ఇవ్వాలి, మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి కదా. ఫస్ట్ది
ఇదిగోండి ఫస్ట్ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఫస్ట్ది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఎందుకు? ఒక కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని బుక్ చేసుకోవడానికి, దాని మీద వర్క్ చేసుకోవడానికి మనకి ఈ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ అది క్రియేట్ చేయాలి. మన కంపెనీ కోడ్ KS66 అనమాట. నేను KS6 ఇచ్చి, అంటే కంపెనీ కోడ్లో నేను 2 తీసుకున్నాను. తర్వాత ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ బట్టి OA అని ఇస్తున్నాను. ఇక్కడ మన కంపెనీ కోడ్లో KS66 మన కంపెనీ కోడ్. దాంట్లోది నేను ఫస్ట్ 2 లెటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాబట్టి OA అని నేను ఇచ్చాను. ఇక్కడ ఆ 4 లెటర్లో ఫస్ట్ 2 మాత్రం కంపెనీ కోడ్వి, మిగిలిన 2 ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. ఇక్కడ నేను నెరేషన్ ఇస్తున్నాను. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లాస్ట్లో మన కంపెనీ కోడ్ KS66 ఇచ్చి, ఇక్కడ చూడండి జనరల్ స్పెసిఫికేషన్ అని ఉంది కదా, మెయింటైన్ లాంగ్వేజ్. మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ కానీ కంపెనీ కోడ్ కానీ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ తీసుకున్నాము, ఇంగ్లీష్ ఇచ్చాను. అలాగే GL అకౌంట్ నెంబర్, ఇక్కడ GL అకౌంట్ నెంబర్ అయితే నేను ఇక్కడ 6 తీసుకుంటున్నాను. అదే రియల్ టైంలో అయితే కనుక 10 వరకు తీసుకుంటారు, 10 వరకు ఇవ్వచ్చు అనమాట. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఫాలో అవుతుంది. కొంతమంది 8 తీసుకుంటారు, కొంతమంది 6 తీసుకుంటారు, కొన్ని కంపెనీలో 10 వరకు కూడా తీసుకుంటారు అనమాట. ఫస్ట్ ఇది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఇలా క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి రైట్ బటన్ ఉంది కదా, నెక్స్ట్ ఎంట్రీ. ఇది డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఒకేసారి 3 క్రియేట్ చేయొచ్చు అనమాట. షార్ట్ కట్ అయితే షార్ట్ కట్ ఎంట్రీ ఏంటి F8, అది ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఎంట్రీకి వెళ్తాం. లేదంటే ఈ బటన్ పైన క్లిక్ చేసినా మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్తాం, నెక్స్ట్ ఎంట్రీకి. అయితే ఇక్కడ ప్రతిసారి ఈ 3 క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవి క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి టీ కోడ్ అయితే ఇవ్వక్కర్లేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ ఎంట్రీకి అయితే వెళ్తున్నాం మనం. అలాగే ఇక్కడ మనం ఇవ్వాల్సింది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనమాట. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే KSOA ఇచ్చాను. ఇప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఏమి ఇస్తానంటే మన కంపెనీ కోడ్లోని 2 లెటర్స్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కాబట్టి GA అని ఇస్తున్నాను. నేను కింద డిస్క్రిప్షన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఇచ్చి మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను KS66. ఇచ్చిన తర్వాత మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇస్తున్నాను. అలాగే GL లెంత్ అయితే 6 ఇస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మనం ఇది క్రియేట్ చేసాం కదా, ఈ క్రియేట్ చేసిన దాన్ని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ప్రీవియస్ పేజ్లో ఇది క్రియేట్ చేసిన తర్వాత ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు థర్డ్ వన్ ఏముంది, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, అది కూడా ఇద్దాము. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత కంపెనీ కోడ్లోని 2 లెటర్స్ ఇస్తున్నాను. కంట్రీ స్పెసిఫిక్ కాబట్టి CA అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నెరేషన్ ఇస్తున్నాను, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చి మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను. ఇక్కడ జనరల్ స్పెసిఫికేషన్ మెయింటైన్ లాంగ్వేజ్ మనది ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్ తీసుకుంటున్నాను. లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ అంటే ఇక్కడ నేను 6 తీసుకుంటున్నాను. ఇలా ఎందుకు తీసుకున్నా అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే తెలుస్తుంది, నెక్స్ట్ కాన్ఫిగరేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు ఎంటర్, సేవ్, కంటిన్యూ చేస్తున్నాను. డేటా వాజ్ సేవ్. ఇక్కడ మనం ఎక్సెల్లో నేను ఇస్తున్నాను చూడండి, ఇది ఆల్రెడీ మీకు అర్థమైంది కదా. ఇక్కడ డీటెయిల్స్ దగ్గర ఫ్రాప్ టెస్ట్, ఇది కూడా ఫ్రాప్ టెస్ట్ పెడుతున్నాను. ఫస్ట్ ఇది ఆపరేటివ్, సెకండ్ వన్ ఈజ్ ద గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, థర్డ్ వన్ ఈజ్ ద కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వీటికి డీటెయిల్స్ మనం ఏమి ఇచ్చాము, ఆపరేటివ్కి అయితే KSOA అని ఇచ్చాము మనం.
అలాగే గ్రూప్కి అయితే ఏమి ఇచ్చాం, జిఏ అని ఇచ్చాం, కేఎస్జిఏ. అలాగే ఇది కంట్రీ స్పెసిఫిక్ అయితే కేఎస్సిఏ ఇవి ఇచ్చాం కదా. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ సేవ్ చేసాం, డేటా వాజ్ సేవ్డ్. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత వన్స్ ఒక్కసారి మాత్రం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసామనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ఉన్నది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, సెకండ్ ఉన్నది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, థర్డ్ వన్ ఇస్ ద ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ నేను గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఇవ్వాలి అని చెప్పాను కదా. ఇలా సెలెక్ట్ చేసుకుని దాంట్లో క్లిక్ ఇవ్వాలి. ఇదిగోండి కన్సాలిడేషన్ అంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తోటి అసైన్ చేయాలన్నమాట, లింక్ చేయాలి. లింక్ అనే పదం వాడకూడదు కాబట్టి నేను అసైన్ అని అంటున్నాను. మనం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇచ్చాం, కేఎస్జిఏ. అదే రియల్ టైంలో మాత్రమే అలా చేయాలన్నమాట. ఇది మామూలుగా మనం డెమో సర్వర్ ప్రాక్టీస్ కోసం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. అక్కడైతే మాత్రం గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఇక్కడ అసైన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. వన్స్ ఇదిగోండి ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి 3. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా క్రియేట్ చేయాలి. మీకు నెక్స్ట్ వీడియోలో అసైన్ ఎలా చేయాలో ఇంకో కాన్ఫిగరేషన్తో నేను మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే.